నమస్తే, వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. మైదుకూరు వనిపెంట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎవరు చెప్పినా వినను నేను సీతయ్య అనేలా వ్యవహరిస్తుందా? ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అంత కచ్చేసాదింపు దేనికి? వికలాంగ తండ్రి నిరుపేద కూలి తల్లి కాళ్లవెళ్లబడి బ్రతిమలాడిన ఎందుకు కనికరం చూపడంలేదు? తెల్ల కాగితంపై విద్యార్థి తల్లితో సంతకం పెట్టించుకున్నారని ఆరోపిస్తున్న విద్యార్థి తండ్రి. టీసీ మీద చూడు పెట్టు మేడం, సంతకం చేసినామో నువ్వు తెల్ల స్టాల్ మీద ఎందుకు పెట్టుకున్నావు? అమ్మాయి చెప్తున్నా చెప్తుంది కదా, అంతలో మాట్లాడాలి. మేడం ఎందుకు మేడం తల్లి స్థానంలో ఎందుకు చెప్తాను అర్థం కావడం లేదు. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసేవాళ్ళు ఇబ్బంది చేస్తున్నాను. మీరు ఒకవేళ చదువు రాలేదు, కాస్త కూర్చో వస్తుంది, కొద్దిగా రాలేదు, లేదు అడ్జస్ట్ చేసుకోవాలి. నువ్వు 600 మంది ఉంటే 600 మంది ఖచ్చితంగా నువ్వు షూట్ చేయగలుగుతావా? ఖచ్చితంగా వాళ్ళు 100% గ్యారంటీగా వాళ్ళు పాస్ అవుతారని ఇచ్చామని చెప్పు. ఎవరో కూడా తప్పైనా నేను వదిలిపెట్టేది ఉండదు. అనాథులు అంటే అంటారు నీకు అందిస్తావా? నిరుపేదలు కాదు మమ్మల్ని ఇక్కడ తెస్తున్నాము. నువ్వు ఉన్నతమైన అయితే మీ హాస్టల్ ఎందుకు చెప్తాం మేము? రూల్స్ ప్రకారం ఎమ్మెల్యే నీకు చెప్పినా తీసేయమని. మరి ఎమ్మెల్యే మీద చెప్తావు, వాళ్ళ మీద చెప్తావు, సీఎం మీద చెప్తావు, ఎందుకు చెప్తున్నాం మేడము? మీ రూల్స్ ప్రకారం సరే మేడం, మీ రూల్స్ ప్రకారం ఏదైనా కూడా అన్ని సరి చేసుకునే గుణము. నువ్వు పెద్ద తరహాలో ఉన్నావు కాబట్టి అని నువ్వే చూసుకోవాలి. కానీ నడి రోడ్డు మీద ఇప్పుడు విడిచిపెట్టి పెట్టినావు. వాళ్ళని ఎక్కడ చేసుకోవాలా, వాళ్ళు ఎక్కడ ఉండాలి? హాస్టల్ అంటే ఏమనుకుంటారు మేడం? ఒక రక్షణ ఉంటుంది కాబట్టి, ఆడపిల్లలు కాబట్టి ఇక్కడ చేర్చుకున్నాము. అదే జెంట్స్ అయితే మగపిల్లలు అంటే ఎక్కడ పెట్టుకునే వాళ్ళము. మీరు ఒక ఆడ మనిషే కదా, మీకు తెలియదా మేడం? వెచ్చుట్టు అమ్మాయిని ఎట్లా వస్తుంది? ఈయన తండ్రి చనిపోయినాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఈ 2 సమస్యలు జరిగినాయి. దానివల్ల కారణం జరిగింది. అక్కడ డబ్బులు అయింది. ఆడికి 200,000 రూపాయలు డబ్బులు ఖర్చుకున్నారు కదా. మీరు ఆ విధంగా ఉంటే మీరు ఒక కష్టం ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించారు కదా. మీరే చెప్పండి, ఎక్కడైనా చేసుకునే మార్గం ఉంటే మీరే జరిపేయండి. అయితే మీరు వద్దుగా మీ అసలు మీరే జరిపేయండి. అమ్మాయికి తలకు దెబ్బలు తగినప్పుడు నిజం చెప్పు. కానీ పాప నడితే అక్కడ ఏమన్నది, ఇక్కడ భయపడి చెప్పలేమ్మా. పాప నాకు వెనకాల కూర్చున్నానని ఇక్కడ మీరు కొడతారని చెప్పలే. ఇంటికి వచ్చినా ఏదో పాప అని చెప్తున్నాను. భయం ఎందుకు? మొన్న కూడా ఇంతకుముందు అడిగినా కూడా నేను చెప్పాను. చెప్పినా మేడం. మరి ఆదివారం కూడా కూర చేస్తుంది ఇంటికి అని చెప్తే సార్ కొత్త చేసుకున్నాను సార్. పట్టాము 2 లీటర్లు పీకింది వాటర్ మేడం కూడా. ఏం మేడం అని అడగాలంటే ఇక్కడి నుంచి బయటకు పోతుందంటే ప్రతి ఒక్క పిల్లలు బయటకు పోతుంది కదా సార్. నా పిల్ల ఆ రోజు ఎక్కువ తిరగల పట్ట 2 లీటర్లు పీకింది సార్. లేదు మేడం, నా కల్లా చదువు మంది నా కల్లా ఏం మంది కాపులు కొట్టి నేను చెప్పింది మీకు క్లాసులు లేవా, మీరు హాస్టల్ లేవా అని దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమంటే నేను మీ ఇద్దరు బాధ అనేది మీకు తెలియడం లేదు. నేను అందుకని చెప్తున్నా, ఆయన బస్సుకి బాగలేదు మేడం. ఈ విషయం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఓట్ల పేరాన్ని గుడ్డల దాకా తెచ్చుకున్నాను. కొట్టడం కదా, కొట్టడం బాగున్నట్టు బాగుంటుంది. ఇద్దరు లోకేశ్వరి అందరూ తెచ్చారు. లోకేశ్వరి రా మా దగ్గర రారి